ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. గైస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మనం చాలామందికి తెలియని ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలామంది ఈ విషయం మీద కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు అనమాట. దానికోసమే నేను పర్టికులర్గా ఈ వీడియోని చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే నేను కొంచెం మన ఛానల్కి అంటే మన ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే అంటే ఎలా అంటే మన ఛానల్ స్టార్ట్ చేసి క్రియేట్ చేసుకున్న తర్వాత మన ఛానల్కి ఎస్ఈఓ అనేది ఎలా చేసుకోవాలి. ఎస్ఈఓ అంటే ఏంటో ఏముండదు గైస్. ఈ వీడియోకైనా ఛానల్కైనా కూడా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే సెర్చ్లో వచ్చే విధంగా మనం మన ఛానల్కి అర్థమయ్యే విధంగా అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది ఇది ఒక మనిషి హ్యూమన్ కాదు కదా. కాబట్టి మనం ఏంటంటే మన ఛానల్ సెర్చ్లో వచ్చే విధంగా దానికి అర్థమయ్యే విధంగా మనం ఎలా అయితే కీవర్డ్స్ ఇస్తామో దాన్ని బట్టి యూట్యూబ్ ఛానల్ అనేది సెర్చ్లోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను అండ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఎక్కువ అవ్వచ్చు, ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. లైక్ చేశారంటే మాత్రం మీరు నాకు సపోర్ట్ ఉన్నట్టు నేను నమ్ముతాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు తీసుకొస్తూనే ఉంటానన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వీడియో చూసే ముందు మీరు నార్మల్గా చూస్తున్నట్టయితే కనుక మీరు మొబైల్లో చూస్తారు కాబట్టి నార్మల్గా చూస్తున్నట్టే కనుక వీడియోని ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకుని చూడండి, ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది సెర్చ్లో రావడానికి చాలా విషయాలు అయితే మనకి బేస్ చేసుకుని ఉంటాయి. అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ మనం పెట్టిన వెంటనే అండ్ పెట్టక ముందు దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు ఒక ఐడియా వచ్చినప్పుడు నేను ఛానల్ పెట్టాలనుకున్నా. అలాంటప్పుడు నేను ఎలాంటి ఛానల్ పెట్టాలి, ఎలాంటి ఛానల్ నేమ్ పెట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పేరు గణేష్ కాబట్టి నేను గణేష్ వ్లాగ్స్ అని నా ఛానల్ నేమ్ పెట్టాలనుకున్నాను అనుకోండి. వెంటనే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ గణేష్ వ్లాగ్స్ అని చెప్పేసి సెర్చ్ చేసుకోండి. అంటే మీరు మీ ఛానల్ నేమ్ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి వ్లాగ్స్ అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు గణేష్ వ్లాగ్స్ అని ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది అండ్ దీని మీద చాలా వీడియోస్ అయితే చేసేసారు కాబట్టి మనకి ఇదైతే పనిచేయదనమాట. అయితే ఇంకా మీరు దీన్ని వదిలేయచ్చు, ఎందుకంటే మీ ఆల్రెడీ ఇక్కడ గణేష్ వ్లాగ్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసేసారు అండ్ దీనికి కాంపిటీషన్ కూడా ఉంది కాబట్టి. అండ్ నేను ఇంకో ఛానల్ ఏమేదో ఒకటి సెర్చ్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ గణేష్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి. ఓకే, గణేష్ లైఫ్ స్టైల్ అని ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది ఎవరో యూజ్ చేస్తుంటారు మేబీ, నాకు తెలిసి. లేదు, గణేష్ లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ మీకు ఛానల్ అయితే కనిపించట్లేదు. ఛానల్ అయితే కనిపించట్లేదు. అప్పుడు మనం ఏం చేద్దాం, ఇలా మీకు ఛానల్ కనిపించకుండా వీడియోస్ కనిపించేటప్పుడు ఇక్కడ ఫిల్టర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఛానల్ అని ఉంటుంది. ఈ ఛానల్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు దీని మీద ఏమైనా ఛానల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడైతే కనిపిస్తాయి అన్నమాట. కనిపించినప్పుడు మీకు మీ ఛానల్కి ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. మీరు జస్ట్ 2 వీడియోస్ పెట్టారు, 35 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ గణేష్ ఇక్కడ నేషన్ అని చెప్పేసి ఉంది, కాకపోతే దీనికి కొంచెం ఎక్కువ ఉంది, అది మనకు అవసరం లేదు. గణేష్ మోటో వ్లాగ్స్ అని ఉంది అండ్ ఇది కూడా మనకు అవసరం లేదు కాబట్టి. అండ్ గణేష్ టెక్ ఇన్ తెలుగు అని ఉంది. ఓకే, ఇది కూడా మనకు అవసరం లేదు కాబట్టి వదిలేసేయండి. అండ్ ఇది ఓకే, గణేష్ లైఫ్ స్టైల్ అనేది మనకి లేదు కాబట్టి దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుని ఆల్రెడీ మీరు ఇప్పుడు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీకు ఒక యూనిక్ ఛానల్ నేమ్ అనేది దొరికేసిన తర్వాత మనం ఏం చేయాలన్నది ఇప్పుడైతే నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం అసలు యూట్యూబ్ ఛానల్ అనేది సెర్చ్ చేసినప్పుడు సెర్చ్లోకి ఎలా వస్తుందో మనం మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ రీసెంట్గానే నాకు స్కూల్ టీచర్ అయిన మా సార్కి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఆ ఛానల్ నేమ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మేక్ మైండ్ హ్యాపీ అన్నమాట. మేక్ మైండ్ హ్యాపీ. ఇక్కడ ఈ విధంగా అయితే మనం సెర్చ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక వీడియో అయితే రావడం జరిగింది. అండ్ ఈ ఛానల్లో ఒక్క వీడియో అయితే పెట్టారన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మేక్ మైండ్ హ్యాపీ అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు సెర్చ్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఇక్కడ మీరు పెట్టారో అక్కడ మీరు ఏదైతే సెర్చ్ చేశారో అదైతే హైలైట్ అయి కనిపిస్తుంది. ఇక్కడ చూసారా మేక్ మైండ్ హ్యాపీ. ఇక్కడ చూడొచ్చు, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేక్ మైండ్ హ్యాపీ అన్నది. ఇక్కడ మేక్ మైండ్ హ్యాపీ అన్నది మాత్రం కొంచెం డార్క్గా అండ్ హైలైట్ అయి కనిపిస్తుంది. అంటే ఏంటి, మనం మన ఛానల్లో ఎక్కడైనా మేక్ మైండ్ హ్యాపీ అని వాడితే ఇక్కడ మనకి సెర్చ్లో చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇది ఎక్కడ ఉన్నది అన్నది, ఇది ఎలా పెట్టాలన్నది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు మీ ఛానల్ నేమ్ సెర్చ్లోకి రావాలంటే కనుక
ఖచ్చితంగా మీరు ఒక్క వీడియో అయినా సరే మీరు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయాలి. యూట్యూబ్లో వీడియో లేకుండా మీ ఛానల్ సర్చ్లోకి రావాలి అనుకుంటే మాత్రం కష్టమే అండ్ అది జరగని పని. కాబట్టి మీరు మీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీ ఛానల్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో, ట్యాగ్స్లో ఇలా మీ ఛానల్ నేమ్ యూజ్ చేస్తున్నప్పుడల్లా మీ ఛానల్ నేమ్ అనేది ర్యాంక్ అవుతూ ఉంటుంది. అండ్ అది వీడియోలో మీరు సెర్చ్ చేస్తున్న ఎవరైతే వ్యూవర్ సెర్చ్ చేస్తూ ఉంటారో దాన్ని బట్టి మీరు సెర్చ్లోకి అయితే ముందుకు వస్తూ ఉంటారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను మా సార్ యొక్క ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఛానల్లో రూబెక్స్ క్యూబ్ గురించి ఒక వీడియో అయితే ఉందన్నమాట. అండ్ ఈ ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే లింక్ వచ్చేటప్పటికి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఒకసారి అబౌట్ సెక్షన్లోకి అయితే వెళ్తున్నాను నేను. ఇక్కడ అబౌట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, డిస్క్రిప్షన్ అయితే ప్రిపేర్ చేసి రాసి పెట్టారు వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేక్ మైండ్ హ్యాపీ ఛానల్ అని చెప్పి పెట్టారు. అండ్ అంటే ఇక్కడ ఏంటి, మేక్ మైండ్ హ్యాపీ అనేది ఒక కీవర్డ్ అయితే అయిపోయిందనమాట. ఇదొక కీవర్డ్ కింద ఇక్కడ వర్క్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఈ డిస్క్రిప్షన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మేక్ మైండ్ హ్యాపీ, ఇక్కడ సెకండ్ ఇంకొకటి ఉంది. అండ్ ఇక్కడ ఒక మేక్ మైండ్ హ్యాపీ అని ఉంది, ఇక్కడ హ్యాపీ అనేది ఒకటి ఉంది. అండ్ ఈ విధంగా కొన్ని ట్యాగ్స్ అనేవి డిస్క్రిప్షన్లో వీళ్ళు పెట్టారనమాట. అంటే ఏంటి, దానికి ఒక అర్థం వచ్చే విధంగా ఏది ఎలా పడితే అలా పెట్టాలి. మేక్ మైండ్ హ్యాపీ, మేక్ మైండ్ హ్యాపీ, మేక్ మైండ్ హ్యాపీ అని చెప్పి ఇక్కడ ఒక 1000 సార్లు రాసేయచ్చు. ఇక్కడ 5000 కీవర్డ్స్ వరకు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక 5000 10,000 సార్లు రాసేయచ్చు. కానీ దానివల్ల యూజ్ అయితే ఉండదు. మనం ఒక డిస్క్రిప్షన్ పెట్టామంటే దానికి ఒక అర్థం కూడా ఉండాలి. కాబట్టి మీరు ఇలా కూడా ఒక డిస్క్రిప్షన్ని మీ ఛానల్ నేమ్లో ట్యాగ్స్ వచ్చే విధంగా పెట్టుకోండి. ఇది కూడా ఎస్ఈఓలో ఒక పార్టీ అన్నమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, మీ డిస్క్రిప్షన్ అనేది ఎంత బాగుంటే అంత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే వ్యూవర్స్ వస్తారో వాళ్ళకి మన ఛానల్ మీద ఒక ఇంప్రెషన్ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం వచ్చి ఎవరైనా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక్క వీడియోనే పెట్టారు, కానీ వీళ్ళ ఛానల్కి వచ్చినప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా ఇక్కడ థంబ్నెయిల్ కానీ, ఛానల్ ఆర్ట్ కానీ, లోగో కానీ ఇవన్నీ కూడా ఎంత నీట్గా ఉన్నాయో చూసుకోండి. ఇదే విధంగా మీరు కూడా మెయింటైన్ చేయండి. అండ్ దీనివల్ల ఏంటంటే మీ ఛానల్ యొక్క గ్రోత్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒకసారి వచ్చి చూసిన వాళ్ళు మళ్ళీ వచ్చి చూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు నేను మీకు ఏంటి అంటే, నేను ఇప్పుడు సెర్చ్లోకి ఎలా వస్తుంది ఏంటన్న దాని గురించి చెప్పాను కదా, అండ్ డిస్క్రిప్షన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటన్న దాని గురించి కూడా చెప్పాను. కాబట్టి ఇప్పుడు మన ఛానల్ని సెర్చ్లో రావడానికి చేయాల్సిన ట్యాగ్స్ సెట్టింగ్స్ ఏంటన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. అంటే కీవర్డ్స్ అనేవి ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అన్న దాని గురించి చెప్తాను. దానికోసం ఏంటంటే ఇక్కడ నా ఛానల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి నేను క్రియేటర్ స్టూడియోలోకి అయితే వెళ్తాను అనమాట. యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదా, ఇంతకుముందు మనకి క్లాసిక్ వెర్షన్ అయితే ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బీటా వెర్షన్. క్లాసిక్ వెర్షన్లో కీవర్డ్స్ అనేవి వేరేగా వేసేవారు. అది పాత వీడియోస్ చూసే వాళ్ళకైతే కొంచెం అర్థం కాదనమాట. దయచేసి మీరు ఒక వీడియో ఎవరిదైనా వీడియో చూస్తున్నట్టయితే మాత్రం వాళ్ళు ఆ వీడియో ఎప్పుడు పెట్టారు ఏంటి అన్నది చూసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. నావనే కాదు, నేను చేసినవనే కాదు, ఎవరివైనా సరే. కాబట్టి మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు అవి ఎప్పటి వీడియోస్ ఏంటి అని చూడండి. చూసి అప్పుడు మీరు వీడియోని అయితే చూడండి. కాబట్టి ఇక్కడ నేను యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ ఛానల్ అని ఉంటుంది, ఈ ఛానల్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు కీవర్డ్స్ అని కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ మన కీవర్డ్స్ అయితే ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీరు చూసినట్టయితే నా కీవర్డ్స్ నేను ఏమని ఇచ్చాను, తెలుగు టెక్ప్యాడ్, టెక్ప్యాడ్ తెలుగు, టెక్ప్యాడ్, తెలుగు టెక్, గణేష్ టెక్, టెక్ గణేష్ తెలుగు, తెలుగు అన్బాక్సింగ్, కైన్ మాస్టర్ ఇన్ తెలుగు, తెలుగు ఎడిటింగ్ వీడియోస్. ఇవన్నీ నా కంటెంట్ అండ్ నేను వీడియోలో పెట్టే కంటెంట్. ఇంకా నేను తక్కువ ఇచ్చాను, మీరు ఇంకా చాలా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను తక్కువ పెట్టాను. అండ్ మీరు కూడా ఇందాక ఎగ్జాంపుల్ నేను గణేష్ లైఫ్ స్టైల్ అని పెట్టాను. కాబట్టి దానికి నేను పెట్టాలి అంటే నేను ఎలా పెడతానో ఒకసారి చెప్తా వినండి. గణేష్ లైఫ్ స్టైల్ గణేష్, గణేష్ తెలుగు, తెలుగు గణేష్, తెలుగు వీడియోస్ గణేష్, వ్లాగ్స్ ఇన్ గణేష్, గణేష్ వ్లాగ్స్, జర్నీ విత్ గణేష్, ఇలా గణేష్ లైఫ్ స్టైల్, ఇలా నాకు నచ్చినట్టుగా. అండ్ మోటో వ్లాగ్స్ గణేష్, ఇలా నాకు నా టాపిక్ సంబంధించిన ఏ ట్యాగ్స్ అయితే ఉంటాయో ఆ ట్యాగ్స్ అన్నింటినీ కూడా నేను ఇక్కడైతే పెట్టుకుంటాను అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఛానల్ నేమ్ పెడితే ఆ ఛానల్ నేమ్ ఇక్కడ ఒక ట్యాగ్ అయితే అయ్యి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం ఎవరైతే ఈ టాపిక్స్ని సెర్చ్ చేస్తారో అప్పుడు మన ఛానల్ అనేది వాళ్ళకి అక్కడ సజెస్ట్లోకి అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మన ఛానల్కి గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు కూడా మన ఛానల్ తొందరగా పైకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే మన ఛానల్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు మీ ఛానల్కి
ఇలా ఈ విధంగా ఎస్ఈఓ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఛానల్కి చాలా చాలా ఇంపార్టెంట్. మనం కంటెంట్ పెట్టే కంటే ముందు ఇవన్నీ సెట్టింగ్స్ ఒకసారి సెట్ చేసుకున్నట్టయితే మనం మళ్ళీ చేంజ్ చేయక్కర్లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా కూర్చొని ఆలోచించుకొని నీట్గా డిస్క్రిప్షన్ అన్నీ పెట్టుకుని రాసుకుని పెట్టండి. ఖచ్చితంగా మీ ఛానల్ అనేది సర్చ్లోకి అయితే వస్తుందన్నమాట. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, మీరు నా వాట్సాప్ నెంబర్కి అయితే టెక్స్ట్ చేయొచ్చు. అండ్ నేను అక్కడి నుంచి అయితే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానన్నమాట. అండ్ ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియో ఎందుకు చేశానంటే చాలామంది బిగినర్స్కి అయితే ఈ టాపిక్స్ తెలియట్లేదు. ఖచ్చితంగా నాకు రోజు వచ్చే మెసేజ్లో ఒక 2-3 క్వశ్చన్స్ అయితే దీనికి రిలేటెడ్ అయితే ఉంటున్నాయి కాబట్టి నేను చెప్పాను అనమాట. అండ్ ఈ ఎస్ఈఓ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదంతా కూడా ఎస్ఈఓనే, ఎందుకంటే మనం సర్చ్ ఇంజన్లోకి వచ్చే విధంగా చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఎస్ఈఓ అనే నేనైతే అంటాను. మిగతా వాళ్ళు అంటారో లేదో తెలియదు, కానీ నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఏదైతే ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో నేను అదే చెప్తున్నాను. అండ్ ఈ వీడియో కింద గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై సీ యూ.